పవన్ కళ్యాణ్ నటిస్తున్న హిస్టారికల్ సినిమా హరిహర వీరమలు పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్, డబ్బింగ్ శరవేగంగా జరుగుతున్నాయని, ఎలాంటి ఆలస్యం ఉండదని మెగా సూర్య ప్రొడక్షన్స్ చెప్పడం చూస్తే నమ్మేలానే ఉంది. అయితే చేతిలో ఉన్న 28 రోజులు నిర్మాత ఏఎం రత్నం బృందం కాళ్లకు చక్రాలు కట్టుకొని పరిగెత్తాల్సిందే. ఎందుకంటే ఇంకా సరైన సమయం, ప్రమోషన్స్ జరగడం లేదు. పబ్లిసిటీ గేరు అర్జెంటుగా మార్చేయాలి. మొదటి భాగమే గనక బ్లాక్ బస్టర్ కావడం చాలా కీలకం. అప్పుడే సీక్వెల్కి హైప్ వస్తుంది. 3 ఏళ్లకు పైగా నిర్మాణంలో ఉన్న ఈ విజువల్ గ్రాండియర్కు ముందు దర్శకుడు క్రిష్ పని చేయగా, ఆ తర్వాత ఆ బాధ్యతని జ్యోతికృష్ణ తీసుకున్నారు. ఇద్దరికి క్రెడిట్స్ ఇవ్వబోతున్నారు కాబట్టి ఇబ్బంది లేదు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చిన హరిహర వీరమల్లులో నిధి అగర్వాల్ హీరోయిన్ కాగా, ఔరంగజేబుగా బాబీ డియోల్ ఒక ముఖ్య భూమికను పోషించబోతున్నారు. సత్యరాజ్, సునీల్, సుబ్బరాజ్ తదితరులతో పెద్ద కాస్టింగ్ ఉంది. ఇప్పుడు అందరి కళ్ళు ట్రైలర్ మీదకెళ్తున్నాయి. నార్త్ బాలీవుడ్ సర్కిల్స్లో వసూళ్లు రావాలంటే ఆ బరువంతా ట్రైలర్ మీదే ఉంటుంది. చావా ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవడం వల్లే ఓపెనింగ్స్ అదిరిపోయాయి. ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ ఇమేజ్ ఇతర రాష్ట్రాల్లోనూ పెరిగింది. సహజంగానే ప్రేక్షకులకు వీరమల్లు మీదకు దృష్టి వెళ్తుంది. దాన్ని క్యాష్ చేసుకునే విధంగా ఈవెంట్స్, ఇంటర్వ్యూస్ గట్రా చేయాలి. వ్యక్తిగతంగా, రాజకీయంగా పవన్ చాలా బిజీగా ఉన్న నేపథ్యంలో ప్రచారంలో ఎంత మేరకు భాగమవుతారో చూడాలి. ఫస్ట్ పార్ట్గా స్వాట్ వర్సెస్ స్పిరిట్ అనే క్యాప్షన్ యాడ్ చేశారు. బట్ సెకండ్ పార్ట్ వస్తుందనే నమ్మకం మాత్రం ఎవరికి లేదు. ఇక ఆరంభం నుంచి ఈ సినిమా షూటింగ్లే వాయిదాలు పడుతూ వస్తున్నాయి. ఎప్పటికప్పుడు రిలీజ్ డేట్స్ వేయడం, మళ్ళీ పోస్ట్ పోన్ అనేయడం కామన్ అయిపోయింది. లాస్ట్ డేట్గా మే 9 అన్నారు. అంతకుముందు దర్శకుడు క్రిష్ సగం షూటింగ్ తర్వాత ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. తర్వాత నిర్మాత ఏం రత్నం తనయుడు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. చివరగా ఆ మధ్య ఓ 5 days పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే అయిపోతుంది అని చెప్పారు. ఆయన ఇచ్చారు. షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయిపోయింది. ఇక ప్రస్తుతం ఈ మూవీ డబ్బింగ్, విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ వర్క్స్ చాలా వేగంగా జరుగుతున్నాయట. అందుకే ఈసారి డేట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ మారదు అంటున్నారు.